హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు చిన్న వీడియో పెడుతున్నానండి. మళ్ళీ తిరుపతి బయలుదేరాం కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము. అదే విధంగా వెళ్ళాము చూడండి. ఓకే అండి, రూమ్ కూడా దొరికింది. తలనీళ్ళలు అంటే జుట్టు 5 కత్తెర్లు ఇచ్చామండి. టిఫిన్ కూడా చేసి రెడీ అయ్యాము. దర్శనానికి వెళ్తున్నామండి. ఆ వీడియో పెడుతున్నాను చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. చిన్న ట్రైన్లో క్రాసింగ్ ఉన్నందుకు కొద్దిగా లేట్ అయిందండి. 9 వరకు వెళ్ళాము తిరుమలకు. ఓకే, బాయ్. హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 5:30 అయ్యిందండి టైము. మార్నింగ్ తిరుపతి వెళ్ళే రోజు. తిరుపతి స్టేషన్లో రావడానికి ఇంకా 20 మినిట్స్ ఉంటుందండి. చీకటిగా ఉంది. మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి. అలాగే మేలుకొని ఉన్నాము పడుకొని. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ట్రైన్ క్రాసింగ్ ఉందండి, మెల్లగా వెళ్తుంది. ఈ విధంగా చీకటి పడిపోయింది. చీకటిలో ఉంది. ఇంకా 5:30కి ఈ విధంగా ఉందండి. సైలెంట్గా ఉందండి, నిశ్శబ్దంగా. అక్కడక్కడ కొంతమంది మేల్కొన్నారండి. టాయిలెట్స్కి, బాత్రూమ్కి వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది చూడండి. నేను అలాగే ఒకటి మేల్కొని ఉన్నానండి కొద్దిగా 5:30 నుంచి. ఇప్పుడు సూర్యోదయం అవుతుంది. కాకపోతే కూర్చోకుండా పైన బెర్తులు 3 ఉంటాయి కదండి, 2 ఉంటాయి కదా, కూర్చోడానికి రాదు. అందుకొరకు అలాగే పడుకొని వీడియో తీస్తున్నానండి. ఈ విధంగా సూర్యోదయం అవుతుందంటే తీస్తున్నాను. కానీ ఏమి చెట్లు అవి ఏమీ కనబడతలేదండి వీడియోలో. లైట్గా కనబడుతున్నాయి చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 20 మినిట్స్ అవుతుందండి తిరుపతి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. క్రాసింగ్ ఉందండి. చాలాసేపు, 1/2 అవర్ ఆగిపోయింది ట్రైన్ ఒక దగ్గర. ఈ విధంగా ప్రయాణం 8 వరకు, 7:30 అలా కింద ఉన్నామండి. 8:30 వరకు పైనకి వెళ్ళామండి. 8:30 వరకు తిరుమల చేరుకున్నాము. 8:30 వరకు. ఇప్పుడు కూర్చున్నాం చూడండి ట్రైన్లో. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా అలాగే పడుకొని వీడియో తీస్తున్నానండి. ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిందండి. మెల్లమెల్లగా పోతుంది. క్రాసింగ్స్ ఎక్కువగా ఉందండి. 1/2 అవర్ ఆపారు. ఇక్కడ ఆగి ఉందండి ట్రైన్. కొద్దిసేపు ఆగింది. మళ్ళీ 5 మినిట్స్కి ఒకసారి ఆగుతుందండి ట్రైన్. క్రాసింగ్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఒక ప్లాట్ఫామ్ నిల్చుంటే ఇంకొక ప్లాట్ఫామ్కి వెళ్ళాలని అనౌన్స్మెంట్ ఎక్కువ. ఇక్కడనే టైం అంతా గడిచిపోయిందండి. 1/2 అవర్ అలా.
ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్ మొత్తం ఈ విధంగా మార్నింగ్ 8 వరకు ఇలాగే ఉన్నామండి. తర్వాత బస్సు ఎక్కి పైకి తిరుమల చేరుకున్నామండి. కొందరు ముఖం కడుగుతున్నారు, టీ కాఫీలు తాగుతున్నారు. ట్రైన్లో హడావిడి జరుగుతుంది. మెల్లగా స్టార్ట్ అయ్యిందండి ట్రైన్లో. ఈ విధంగా మళ్ళీ మెల్లగా వెళ్తుందండి ట్రైను. ఇప్పుడు స్టార్ట్ అయింది కొద్దిగా. వర్షం రాలేదండి ఇక్కడ. హైదరాబాద్లో ఫుల్ వర్షం అన్నారు ఆ రోజు, కానీ మాకు పడలేదండి తిరుమలలో, తిరుపతిలో. ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా వర్షం ఇక్కడ పడినట్లు కనిపించలేదండి. ఈ విధంగా బాగానే జరిగిందండి ట్రైన్ ప్రయాణం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యోదయం వేళ అయిపోయిందండి అప్పుడే. మార్నింగ్ నైట్ 9:30కి ఎక్కితే మార్నింగ్ 8 అయిందండి తిరుపతి చేరుకునే వరకు. దిగు తిరుపతి అంటారు కదండి, అది. ఇప్పుడు చూడండి ట్రైన్ దిగామండి, వెళ్తున్నాము బస్సు ఎక్కడానికి. బస్సు ఎక్కాము చూడండి. ఎలక్ట్రికల్ బస్ అండి, గేర్లు ఉండవట. ఏసీ బస్ అండి ఇది, చాలా బాగుంది. చెక్ పోస్ట్ దగ్గర కొద్దిసేపు ఆపారండి. లగేజ్ చెకింగ్ అయింది, అందరం దిగాము. మళ్ళీ దిగి చెకింగ్ చేసుకున్నామండి. ఈ విధంగా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నామండి. అలిపిరి దగ్గర చెక్ పోస్ట్ ఉంటుంది కదండి, అది. మళ్ళీ చెకింగ్ అయ్యాక బస్సు ఎక్కామండి. ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు, హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ మొత్తం చెక్ చేస్తారండి. మళ్ళీ తీసుకొని మనం బస్సు ఎక్కాలండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నామండి బస్సులో. ఇంకా 30 మినిట్స్ అయితే తిరుమలకి చేరుకుంటామండి. 9 వరకు చేరుకుంటాము. రూమ్ ముందే బుక్ చేసుకున్నామండి. రూమ్ కూడా 9:30 తర్వాతనే ఇస్తే బాగుంటుందని అనుకున్నాం. ఓకే అండి, బాయ్. ఓకే అండి, ఇంకా 40 మినిట్స్లో తిరుమల చేరుకున్నాము. ఈ విధంగా ఉందండి రూము. చాలా నీట్గా బాగుందండి రూము. 2 చైర్స్ ఉన్నాయి, ఒకటి డబుల్ కాట్ బెడ్ ఉందండి. ఈ విధంగా సెల్ఫ్ లాగా ఉన్నాయండి. 2 రూమ్స్ ఉన్నాయండి. బాత్రూమ్ కూడా చాలా నీట్గా బాగుందండి. రూమ్స్ మాత్రం నందకం అండి.
విశ్రాంతి భవనం నందకం అపార్ట్స్ లాగా ఉంటుందండి. మాది సెకండ్ ఫ్లోర్ అండి. ఓకే అండి, ఈ విధంగా బయట ఈ విధంగా ఉందండి. పైనకి వెళ్ళి చూస్తే అరటి తోట కనబడుతుంది. కింద అరిటాకులు చాలా పెద్దగా బాగున్నాయండి. చూడండి అదిగోండి అరిటాకులు పైన చూస్తే మామిడాకులు లాగా ఉన్నాయి, కానీ అరిటాకులు అండి చాలా పెద్దగా ఉన్నాయి. చాలా బాగుంది. అపార్ట్మెంట్ మంచిగా దొరికిందండి. రూమ్ మాకు గుడికి దగ్గరగా ఉందండి, నడిచి కూడా వెళ్ళొచ్చు. వెంగమాంబ అన్నప్రసాదం కూడా దగ్గరనే ఉందండి. ఈ విధంగా తయారయ్యామండి. వెళ్తున్నాము టెంపుల్కు, తిరుమల శ్రీవారి దర్శనానికి తయారయ్యాము. ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవాలని వెళ్ళామండి. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చామండి. పక్కనే ఉంది టిఫిన్. తర్వాత ఈ విధంగా తయారయ్యి 12:30 తర్వాత వెళ్ళామండి. టిఫిన్ చేసి లంచ్ తర్వాత చేసామండి దర్శనం అయిన తర్వాత. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారు ఏదో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేద్దాను, కావాలని డిస్టర్బ్ చేస్తాడండి. రమ్మంటే వస్తలేడు, వీడియో తీస్తా అంటే. వీడియో నచ్చదండి, యూట్యూబ్లో పెడతానని పిల్లవంగా వచ్చి మగవాళ్ళు అలా షర్టు పై లుంగి కట్టుకోవాలి కదండి. వైట్ లుంగి, వైట్ షర్టు, కండువా అండి. ఓకే అండి, వెళ్తున్నామండి టెంపుల్కు. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ డే కాణిపాకం వెళ్ళాలని అనుకుంటున్నామండి. కొన్ని ఫోటోలు కూడా దిగాము ఇంట్లోనే, కాకపోతే సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టామండి. మొబైల్స్ 2 ఇంట్లోనే పెట్టి వెళ్ళాము. అందువల్ల ఏమి వీడియోస్ తీయలేదండి టెంపుల్ దగ్గర. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.